నేను 2013 బ్యాచ్ సార్, నల్గొండ డిస్టిక్. అప్పుడు రిఫ్రెష్ కోర్సులు అప్పుడు నేను కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పీరియడ్లో రిక్రూట్ అయ్యాను సార్. ఆ తర్వాత రిక్రూట్ అయినాక కూడా ఒక 4-5 సార్లు రిఫ్రెష్ కోర్సులో పోయినా, వరంగల్ పోయినా, మా నల్గొండ టీటీసీలో కొన్నిసార్లు ఇచ్చిండ్రు. మళ్ళీ మధ్యలో దాదాపు 7-8 ఇయర్స్ అయింది సార్ ఈ రిఫ్రెష్ కోర్స్ నేను చేయక. అయితే ఫస్ట్ టైం మన రిఫ్రెష్ కోర్స్ అంటే అయితే మధ్యలో నాకు అప్పుడప్పుడు అనిపించేది, రిఫ్రెష్ కోర్సులు పెడతారు కదా ఈ మధ్య పెడతలేరు ఏంది అని అనుకుంటుండే. అప్పుడప్పుడు అంటే మా వాళ్ళు అందరం కలిసినప్పుడు కూడా డిస్కస్ చేసుకునేటోళ్ళు. తర్వాత మొన్న నాకు చెప్పిండ్రు, అంటే ఇట్లా మేడ్జల్ ట్రైనింగ్ ఉంది పొమ్మంటే వచ్చేసాను ఇక. అంటే రిఫ్రెష్ కోర్స్ ఇప్పుడున్నదిలే అని అనుకోండి వచ్చేసిన సార్. అయితే ఇక్కడికి వచ్చినాక నాకు చాలా కొంచెం రిఫ్రెష్ అయినట్టే ఉంది సార్. కొన్ని కొత్త విషయాలు చాలా తెలిసినాయి. అంటే మనకు ఫిజికల్గా తెలిసిన విషయాలే కొంచెం మోడర్న్గా, కొంచెం స్టైల్గా మంచిగా చెప్పిండ్రు. అంటే ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ గురించి కానీ, స్మార్ట్ పోలీసింగ్ గురించి కానీ, వే ఆఫ్ టాకింగ్ ఎస్హెచ్ఓలతో కానీ, పై ఆఫీసర్లతో కానీ, కింద ఆఫీసర్లతో కానీ, ఎంత మంచిగా ఉన్నా, ఎంత సీనియారిటీ పెడుతున్నా మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. కానీ అప్డేట్ లేకపోతే సీనియర్స్ కూడా జూనియర్ల ముందర ఫెయిల్యూర్ కావాల్సి వస్తుంది. అట్లా ఈరోజు మార్నింగ్ నిన్న స్మార్ట్ పోలీసింగ్, నిన్న ఫోరెన్సిక్ సైన్స్ గురించి నాకు చాలా మంచిగా అర్థమైంది సార్. ఎందుకంటే ఎఫ్ఎస్ఎల్ డ్యూటీలు బాగా చేస్తుంటా. ఇంకా అది వింటుంటే ఇంకొక 1 అవర్ అయితే నేను అనిపించింది. ఎందుకంటే ఫిజికల్ కొంతమంది మా కానిస్టేబుల్ చాలా మంది రిటర్న్ వస్తుంటారు, ఈ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ రిటర్న్ ప్రాపర్టీస్ అని చాలా విధాలుగా. అంటే నేను చాలా చేసిన ఎన్నడూ ఫెయిల్యూర్ కాలేదు. కానీ కొన్ని ఇప్పుడు ప్రాపర్టీ ప్యాక్ చేసేటప్పుడు, ఎఫ్ఎస్ఎల్ పంపించేటప్పుడు కొన్ని ఎస్హెచ్ఓలో కూడా కొత్త తెలియదు. సీనియర్ కానిస్టేబుల్స్ రెగ్యులర్ డ్యూటీ చేసే వాళ్ళకు ఇవన్నీ తెలుస్తుంటుంది. నాకు చాలా మంచిగా అనిపించింది సార్ ఈ ట్రైనింగ్. కానీ మెయిన్ ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ నా సే గారు చెప్పింది చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సార్.